ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు వ్యాపారస్తుల డబ్బులు బ్యాంకులలో దాచుకోవడానికి జంకుతున్న పరిస్థితి నెలకొంది. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడం, అవసరాల నిమిత్తం డబ్బులు తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్లిన ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్నారు బ్యాంక్ అధికారులు. ఒకరి ఖాతా నుండి మరొకరి ఖాతాకు డబ్బులు బదలాయింపు చేయడంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే కల్లూరు యూనియన్ బ్యాంకులో బయటపడ్డ మోసం. ఖాతాదారుడి సంతకం పోర్జరీ చేసి వేరే అకౌంట్కి బదిలీ చేసిన బ్యాంకు సిబ్బంది కస్టమర్లకు తెలియకుండానే మరికొన్ని ఖాతాల నుంచి కూడా నగదు బదిలీ అయినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఖాతాదారుడికి తెలియకుండా చెక్కు ద్వారా 85,000 ప్రైవేటు వ్యక్తులకు బ్యాంక్ అధికారులు చెల్లించారు. ఘటనపై బ్యాంకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో దాదాపు ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని బ్యాంకుల వద్దకు రైతులు బారులు తిరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపుగా అన్ని బ్యాంకుల వద్ద కూడా సందడి నెలకొందనేటువంటిది చెప్పుకోవచ్చు. మరి ఇదే నేపథ్యంలోనే ఇప్పటికీ కొన్ని బ్యాంకుల వద్ద మరి రైతులు కావచ్చు లేదా దానికి సంబంధించిన ఖాతాదారులు కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా మరి వ్యాపారస్తులు కానీ లేదా మరి ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారు డబ్బులు దాచుకున్నా లేదా రాసుకొని తిరిగి వారి అవసరాల నిమిత్తం తీసుకోవడానికి వెళ్ళి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకి డబ్బులు బదలాయింపు జరగడంతో అక్కడ కూడా ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కల్లూరులో ఉన్నటువంటి యూనియన్ బ్యాంకులో ఇప్పటికీ మరి దాదాపుగా ఒక ఖాతాదారుడిని ఖాతా నుంచి దాదాపుగా 89,000 రూపాయలని మరి మరో ఖాతాకి మరి అధికారులు బదిలీ చేయడంతో మరి ఆ ఖాతాదారుడు తనకు అవసరాల నిమిత్తం డబ్బులు తీసుకోవడానికి బ్యాంకు వద్దకు వెళ్తే తన ఖాతాలో ఉన్నటువంటి డబ్బుల్ని మరొక వ్యక్తి బదిలీ చేయడంతో ఆందోళన చెందిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఆ యూనియన్ బ్యాంక్ ఏదైతుందో యూనియన్ బ్యాంకులో ఉన్నటువంటి ఖాతాదారులు మొత్తం కూడా మరి తమ ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు ఏ విధంగా అధికారులు మాయం చేస్తూ ఉన్నారు, దీని మీద ప్రజలకు ఎటువంటి సంకేతాలు ముందుకు పోతాయనేటువంటివి దాని మీద మరి ఆందోళన ఒకవైపు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన అధికారులు కూడా ఇప్పటికి దీని మీద ప్రత్యేక దృష్టి సారించి మరి ఆ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో ఖాతాదారులు ఉన్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని మరి జాగ్రత్తగా ఉంచే విధంగా అదేవిధంగా ఆ డబ్బుల్ని మరి అవసరాల నిమిత్తం వాడుకోవడానికి ఉపయోగపడేలా చూడాలి తప్ప మరి అధికారులు ఈ విధంగా మరి ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు బదిలీ చేయడంపై మరి పలు రకాలైన అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బ్యాంక్ అధికారులు కూడా మరి ప్రత్యేక దృష్టి సారించి ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాలోకి మరి డబ్బులు బదలాయింపు జరగకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి ఖాతాదారులు కోరుతా ఉన్నారు. మరి ఖమ్మం జిల్లాలో కల్లూరులో జరిగినటువంటి ఈ యూనియన్ బ్యాంకులో జరిగినటువంటి సంఘటనల పట్ల కల్లూరు మండలంతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా మరి ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా మరి ఉలికిపడి మరి తమ ఖాతాలో ఉన్నటువంటి డబ్బులను కూడా చూసుకునేటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలోనే కల్లూరులో జరిగిన సంఘటన పట్ల అధికారులు కూడా ఒకేసారి తేరుకొని మరి దానిపైన ఇప్పటికి విచారణని కొనసాగించాలని చెప్పి ఖాతాదారులు కూడా ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా మొత్తానికి ఆ యూనియన్ బ్యాంకులో దాదాపుగా ఒక ఖాతాదారుడు ఎవరైతే ఉండో దాదాపుగా 89,000 రూపాయలు ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు బదిలీ చేయడంతో మరి ఇంకా ఎన్ని డబ్బులు మరి మరో ఖాతాలకు బదిలీ అయినాయో దీనిపైన విచారణ చేపట్టాలని చెప్పి మరి ఖాతాదారులు అధికారులను డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి ఏదేమైనా బ్యాంకులలో జరుగుతున్న ఈ పరిణామాలను కూడా మొత్తం కూడా జిల్లా ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించి బ్యాంకుల పట్ల పర్యవేక్షించి బ్యాంకు ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా వారి ఖాతాలో ఉన్నటువంటి డబ్బులను జాగ్రత్తగా వాడుకునే విధంగా చర్యలు తీసుకునేందుకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఖాతాదారులు కోరుతున్న పరిస్థితి. ఇదే క్రమంలోనే కల్లూరులో ఏదైతే జరిగిందో సంఘటన, ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని అధికారులు దానిపైన పూర్తి విచారణ జరిపించి మరి దానికి బాధ్యులైన వారి అధికారులపై చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పి ఖాతాదారులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో వెంకటేశ్వర్లు, 1TV న్యూస్, ఖమ్మం నుంచి. నా ఊరు మాది లింగాల. నా పేరు కట్ట వెంకటేశ్వరరావు, కన్నా వెంకటనారాయణ. నాది 30 సంవత్సరాల నుంచి కల్లూరు ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ రన్ అవుతుంది. నా ట్రాన్సాక్షన్ మొత్తం నాకు తెలియకుండా మొన్న నా చెక్కు ద్వారాగా ఒక 89,000 రూపాయలు వేరే వాళ్ళు పోర్చురీ చేసి ట్రాన్స్ఫర్ చేశారు వేరే వాళ్ళకి. నాకు ఆ మనీ రికవరీ చేసి ఆ చేసిన వాళ్ళ మీద తగు చర్య తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. నిన్న వస్తే మేనేజర్ గారు ఈ రోజు రమ్మన్నారు, ఈ రోజు వస్తే మేనేజర్ గారు సెలవులో ఉండని చెబుతున్నారు. నాకు సరైన న్యాయం చేయాలా, ఆ చేసిన వారికి తగు చర్య తీసుకోగలరు. బ్యాంకులో కూడా లెటర్ ఇవ్వటానికి వచ్చిన కంప్లైంట్ తర్వాత నీ స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చుకోవాలనుకుంటున్నాను.